నివారసులం, ప్రేమ నివాసులము, జీవన యాత్రికులం, యేసుని దాసులము, నవయుగ సైనికులం, పరలోక పౌరులము, నవయుగ సైనికులం, పరలోక పౌరులము. హల్లెలూయా, దేవుని వారసులం, ప్రేమ నివాసులము, జీవన యాత్రికులం, యేసుని దాసులము. ప్రభువును చూచుటకై ప్రజలందరూ రాగా, విభు మహిమను గాంచా, విశ్వమే మమ్ము కోరా. ప్రభువును చూచుటకై ప్రజలందరూ రాగా, విభు మహిమను గాంచా, విశ్వమే మమ్ము కోరా. శుభములు గూర్చు మాలోనా, సోపిల్లు యేసును చూపుదము. శుభములు గూర్చు మాలోనా, సోపిల్లు యేసును చూపుదము. దేవుని వారసులం, ప్రేమ నివాసులము, జీవన యాత్రికులం, యేసుని దాసులము, నవయుగ సైనికులం, పరలోక పౌరులము. హల్లెలూయా, నవయుగ సైనికులం, పరలోక పౌరులము, దేవుని వారసులం. ప్రభుకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. యేసు రక్తమే దేవుని బిడ్డలారా, మధ్యన స్త్రీలు కానీ పురుషులు కానీ లేవకండి, జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని విందాం. పరిశుద్ధాత్ముడు మనకు తోడుగా ఉన్నాడు. ప్రభు తప్పక మనందరితో కూడా లేఖన భాగములోంచి ప్రభు మాట్లాడతాడు. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో నుండి యెహోషువ గ్రంథము, పరిశుద్ధ గ్రంథములో నుండి యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 27వ వాక్యాన్ని చదువుకుందాం. యెహోవా యెహోషువకు తోడై ఉండెను గనక అతని కీర్తి దేశమందంతటను వ్యాపించెను. చదువుబడిన ఈ పరిశుద్ధ లేఖన భాగాన్ని పరిశుద్ధాత్ముడు అయిన ప్రభుల వారు మనందరి వినికిడిలో ప్రభువు దీవించి ఈ లేఖనాన్ని ఆశీర్వదించునుగాక.
దేవుని బిడ్డలారా, ఈ చదువుబడిన లేఖన భాగానికి అంశం ఏమని మనం పెట్టుకున్నామంటే, దేవుని బిడ్డలారా, దేవుడు యెహోషువను ఘనపరిచెను. దేవుడు యెహోషువను ఘనపరిచెను. చెప్పండి అందరూ కూడా, దేవుడు యెహోషువను ఘనపరిచెను. ఒకసారి అందరు గట్టిగా చెప్పండి, అందరు కలిసి చెప్పండి. ఒకసారి గట్టిగా చెప్పండి. ఓకే. దేవుని బిడ్డలారా, చదువుబడిన వాక్యము యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 27వ వాక్యాన్ని చదువుకున్నాం కదా. ఈ వాక్యములో ఏముంది? యెహోవా యెహోషువకు తోడై ఉండెను గనక అతని కీర్తి దేశమందంతటా వ్యాపించెను. ఈ లోకములో దేవుని బిడ్డలారా, పిల్లలకు తల్లిదండ్రుల యొక్క తోడు అవసరము. దేవుని బిడ్డలారా, భర్తకు భార్య తోడు అవసరము. భర్తకు భార్య తోడు కూడా అవసరము. తల్లిదండ్రులకు పిల్లల తోడు కూడా అవసరము. ఈ లోకములో ఒకరికొకరి తోడు అనేది దేవుని బిడ్డలారా చాలా అవసరము. అది చాలా ప్రాముఖ్యమైనది. యెహోషువకు దేవుడు తోడై ఉన్నాడని వాక్యము మనందరితో కూడా మాట్లాడుతుంది. ఈ లోకములో దేవుని బిడ్డలారా, స్నేహితులు కొంతకాలము తోడు ఉండొచ్చు. ఈ లోకములో తల్లిదండ్రులు కొంతకాలము తోడు ఉండొచ్చు. ఈ లోకములో బంధువులు కానీ, ఈ లోకములో రక్త సంబంధికులు కానీ, ఈ లోకములో నీకు తెలిసిన నెలవర్లు ఇక ఎవరైనా కూడా కొంతకాలం తోడుగా ఉండొచ్చు. కానీ దేవుని బిడ్డలారా, ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉండుటకు వాళ్ళకు వీలు పడకపోవచ్చేమో, కానీ దేవుడు మాత్రము తోడై ఉండటానికి మనము కూడా అట్టి సత్తు ప్రవర్తన కలిగి మనము జీవించాలని దేవుడే ఈ యొక్క వాక్యాన్ని రాయించాడు. యెహోషువ గురించి నేను మాట్లాడడం లేదు. ఎట్లా? యెహోషువ యొక్క సత్తు ప్రవర్తన గురించి కానీ, యెహోషువ యొక్క సమర్పణ జీవితం గురించి కానీ, అంటే అతను చేసిన పరిచర్య గురించి కానీ, యెహోషువ యొక్క ప్రార్థన జీవితం గురించి కానీ, యెహోషువ యొక్క తగ్గింపు గురించి కానీ, యెహోషువ యొక్క పరిశుద్ధత గురించి కానీ, యెహోషువ నిండు మనసుతో దేవుణ్ణి ఎంతగా ప్రేమించాడో ఆ విషయాల గురించి నేను ఇప్పుడు మీతో మాట్లాడడం లేదు. కానీ దేని విషయాన్ని మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నానంటే, యెహోషువ అనే పేరును ఏం చేశారంటే పొగిడారు. యెహోషువ అనే పేరుని ఏం చేశారు? పొగిడారు. ప్రతి వాళ్ళ నోట కూడా యెహోషువ అంటే, దేవుని బిడ్డలారా, దేవుడైన యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు కనుక, దేవుడైన యెహోవా అతన్ని విడవక ఎడబాయక అతని పక్షాన్ని నిలబడినాడు గనక ఇట్టి ఘన కార్యాలు, ఇట్టి గొప్ప కార్యాలు దేవుడు జరిగించాడని దేవుని బిడ్డలారా చుట్టుపక్కల
దేశములంతా కూడా దేవుని బిడ్డలారా యెహోషువ అనే నామమును, యెహోషువ యొక్క పేరును పొగడారు, బాగా పొగడారు. పొగడతలేకి వచ్చేసింది అతని పేరు. అంత పొగడతలేక అతని పేరు రావటానికి కారణము ఏంటని వాక్యపు వెలుగులో చూస్తే, దేవుడైన యెహోవా అతనికి తోడై ఉండిన గనక అతన్ని కీర్తి, అతనికి ఘనత, అతని పేరు ప్రతిష్టతలు ఏమైపోయినాయి అంటే ఆ చుట్టుపక్కల దేశాలంతటికి కూడా అతని పేరు దేవుని బిడ్డలారా వ్యాపించిపోయిందంట. అతని పేరు ఏమైపోయిందంట? వ్యాపించిపోయింది. యెహోషువ యొక్క పేరు వ్యాపించిపోయింది. అసలు యెహోషువ యొక్క పేరు వ్యాపించిపోవటానికి, అమ్మా, యెహోషువ యొక్క పేరు ఘనపరచబడటానికి, యెహోషువ యొక్క పేరు అంతకంతకు హెచ్చించబడటానికి యెహోషువ పక్షాన దేవుడు తోడై ఉండి ఏం కార్యాలు చేస్తే విని దేవుణ్ణి మహిమపరుస్తూ అతని పేరు అంత గొప్ప స్థితిలోకి రావటానికి కారణం ఏంటో 2 విషయాలు నేను మీ ఎదుట పెడతాను. మీరు జాగ్రత్తగా విని విశ్వాసంలో బలపడండి. ప్రభుకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, యెహోషువ ద్వారా దేవుడు యొర్దాను నది నీళ్లను ఏకరాశిగా ఏం చేశాడంటే ఆపెను. అవునా కాదా? అవునా? యొర్దాను నది నీళ్లను ఏకరాశిగా దేవుడు ఏం చేశాడు? ఆపాడా? అది బైబిల్లో రాయబడింది. అవునా? దేవుని బిడ్డలారా, దేవుడు ఎట్టి గొప్ప కార్యాన్ని జరిగించాడో కొంచెం మీకు నది గురించి పరిచయం చేస్తాను. ప్రభుకు మహిమ కలుగునుగాక. చెప్పుదునా వద్దా? నది గురించి చెప్తాను, వినండి. ప్రభుకు మహిమ కలుగునుగాక. యొర్దాను నది నీళ్లను ఏకరాశిగా ఆపాడు పరిశుద్ధుడైన దేవుడు యెహోషువ ద్వారా. ఆ యొర్దాను నీళ్లను ఏకరాశిగా నిలిపిన కాలం ఏంటంటే అది కోతకాలం. కోతకాలం. వాళ్లకు కోతకాలం ఎప్పుడొస్తుందో చెప్తాను, వినండి. ఆ ప్రాంతంలో మార్చి నెల నుంచి మే నెల వరకు కోతకాలం. మార్చి నెల నుంచి మే నెల వరకు కోత కాలం. మార్చి, ఏప్రిల్, మే కదా. ఈ 3 నెలలలో దేవుని బిడ్డలారా వాళ్ళకు అది కోత కాలం. గోధుమలను కోసే కాలం, యవల పంటలను కోసే కాలం. దేవుని బిడ్డలారా, అక్కడ ఇంకా ఏమేమి పంటలు పండుతాయో ఆ పంటలన్నీ కూడా కోసే కాలమే దేవుని బిడ్డలారా ఆ యొక్క మార్చి నెల నుంచి మే నెల వరకు అది కోతకాలం. ఈ కోతకాలంలో దేవుని బిడ్డలారా ఏందయ్యా, మార్చి కదా, ఏం చెప్పాను నేను? మార్చి, ఏప్రిల్, మే ఈ నెలల్లో వాళ్ళ కోతకాలం. కానీ మనకు అప్పుడు అది ఏ కాలము? ఎండాకాలం. ఎండాకాలము నదులు ప్రవహించడం మనం కళ్ళతో చూసామా? మనకు ప్రశ్న ఏర్పడాలి. చూసామా? లేదు. చూసారా ఎండాకాలం నదులు ప్రవహిస్తుంటే? దేవుని బిడ్డలారా, మనకు వర్షకాలము
నదులు ప్రవహిస్తుంటే వెళ్ళకపోయినా టీవీల్లో, పేపర్లో, సెల్లులో మనము చూస్తున్నాం కదా. అయితే దేవుని బిడ్డలారా, ఈ ఎండాకాలంలో యర్దాను నది గట్లన్నిటి మీద పొర్లుతుందంట. గట్లన్నిటి మీద పొర్లుకుంటా నది పట్టక దేవుని బిడ్డలారా, ఆ పక్క ఉన్న గట్లు, ఈ పక్క ఉన్న గట్లను ఆ నది ఏం చేస్తుందంటే పొర్లుకుంటా నదులు ఆ నది గట్ల మీద ఎక్కుకుంటా పొర్లుకుంటా వస్తుందంట. ఆ సమయంలో దేవుని బిడ్డలారా, ఆ ప్రాంతంలో వర్షాలు బాగా కురుస్తాయంట. వర్షాలు ఏం చేస్తాయి? ఆ సమయంలో బాగా కురుస్తాయి వర్షాలు. ఉత్తరాన, ఇది మనకి ఉత్తరాన్నే కదా, ఉత్తరాన్న ఇది కాదా? గట్టి చెప్పండి. ఉత్తరాన, ఈ ఉత్తరాన దేవుని బిడ్డలారా విస్తారమైన మంచు కొండలు ఉంటాయంట. విస్తారమైన మంచు కొండలు ఉత్తరాన ఉంటే, ఒకవైపు వర్షం పడడము, ఒకవైపు ఈ యొక్క ఉత్తరాన ఉన్న మంచు గడ్డలు, ఇవన్నీ కూడా దేవుని బిడ్డలారా కరుగుడం, ఆ వర్షం ఇవి అన్నీ కరుగుతాయంట. కరిగినప్పుడు దేవుని బిడ్డలారా ఈ వచ్చే నీరు ఏమవుతుందంటే పొంగి పొర్లుకుంటూ వస్తుందంట. వచ్చే నీరు ఎట్లయితుందంట? పొంగి పొర్లుకుంటూ వస్తుందంట యర్దాను నది. దేవుని బిడ్డలారా, అట్టి పొర్లుకుంటూ వచ్చే దేవుని బిడ్డలారా ఈ నదిని దేవుడు ఏం చేశాడంటే ఏకరాశిగా నీళ్లను ఆపాడు. చప్పర్లు కొట్టి ప్రభువును ఘనపరచండి. ఈ నది దేవుని బిడ్డలారా, యెహోషువ గ్రంథం ఒకసారి చదవండి. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయము 15, 16 ఒకసారి చూడండి. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 15, 16. అప్పుడు ఆ మందస్సమును మోయివారు యర్దానులో దిగిన తర్వాత మందస్సును మోయి యాజకుల కాళ్ళు నీటి అంచున మునగగానే పైనుండి పారు నీళ్ళు బహుదూరమున సారేతాను నొద్దనున్న ఆదామను పురమునకు దగ్గర ఏకరాశిగా నిలిచెను. దేవుని బిడ్డలారా, యర్దాను నది దేవుని బిడ్డలారా ఆదామను పురమునొద్ద, ఆ గ్రామమునొద్ద, ఆ ఊరి దగ్గర ఏమైందంటే గట్లను ఎక్కి పొర్లుకుంటా పారే నది. దేవుని బిడ్డలారా, యెహోషువ ద్వారా దేవుడు చేసిన అద్భుతం ఏమిటంటే, ఈ యాజకుల యొక్క అరకాళ్ళు ఎప్పుడైతే ఆ నది నీళ్ళ అంచున పన్నాయో దేవుని బిడ్డలారా, వెంటనే ఆ నీళ్లు దేవుని ఏమైనామంటే పారి నీళ్ళన్నీ కూడా వెన్నికి వెళ్ళి ఏకరసి ఎత్తుగా నిలబడిపోయినాయంట. ఎత్తుగా నిలబడినప్పుడు దేవుని బిడ్డలారా ఆ నీళ్ళను ఆ పక్కన ఆదామనిపురం ఊరుందే, ఆ గ్రామస్తులందరూ కళ్ళతో చూశారంట. చప్పట్లు కొడతారా? ఆ గ్రామస్తులందరూ కూడా దేవుని బిడ్డలారా కళ్ళతో చూశారు. చూసిన ఆ విషయము ఏమైందంటే అతి త్వరగా దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఏదైనా ఒక వింత దేవుని బిడ్డలారా, ఏదైనా ఒక చెడు, ఏదైనా ఒక ప్రమాదం, ఏదైనా ఒక హాని తలబెట్టారనుకోండి, మీడియా వాళ్ళు ఏం చేస్తారంటే త్వరగా అదేమైపోతుంది, రాష్ట్రానికి పాకిపోతుంది, లేదా దేశానికి కూడా ఏమైపోతుంది, తెలిసిపోతుంది. ఆ విధంగా అది ఒక మంచి కానీ ఒక చెడు కానీ త్వరగా మీడియా ద్వారా దేవుని బిడ్డలారా
లోకానికి ఏ విధంగా తెలిసిపోతుందో, ఆ రోజు మీడియా లేకపోయినా ఆ రోజు ఉన్న వాటితో కూడా ఏం జరిగిందంటే, దేవుడైన యెహోవా, సర్వశక్తుడైన దేవుడు, ఐగుప్తు దేశం అనబడిన ఆ యొక్క ఇనుప కొలిమిలో నుండి ఇశ్రాయేలును విడిపించిన దేవుడు, వారి ప్రయాణాన్ని కొనసాగిస్తున్న దేవుడు, యెహోషువ యొక్క నాయకత్వములో, యెహోషువ యొక్క నడిపింపులో యొర్దాను నదిని ఏం చేశాడంటే ఏకరాశిగా ఆదామును పురము నొద్ద దేవుడు నిలిపాడు. 2 సముద్రం, ఒకటి ఉప్పు సముద్రానికి పారిపోతున్నాయి, ఒకటి అరబ సముద్రానికి వెళుతున్నాయి. సముద్రానికి పారే నీళ్లు కూడా ఆగిపోయి ఆ నదంతా కూడా ఆరిన నేలగా మార్చబడింది. అట్టి ఆరిన నేలలో ఇశ్రాయేలు కాల్పను లక్షల జనాంగం, పురుషులు, స్త్రీలు, యువకులు, యువతులు, వృద్ధులు, వృద్ధురాలు, వారి పశువు సంపద యావత్తు కూడా ఆరిన నేలలో యొర్దాను నదిలో దాటి అవతలకొచ్చారని అన్న వార్త దేవుని బిడ్డలారా, ప్రతి గ్రామం నుండి, ప్రతి పట్టణము నుంచి, ప్రతి నగరం నుంచి, చివరికి రాజుల యొక్క అంతఃపురములో లేకి ఈ వార్త వెళ్ళిపోయింది. ఎవరు అంటే యెహోషువ. ఎవరు అంటే యెహోషువ. అమోరీల రాజులండి, కనానీల రాజులండి, వారి గుండెల్లో ఉన్న ధైర్యము, వారి గుండెల్లో ఉన్న దేవుని బిడ్డలారా తెంపు, వారి గుండెల్లో ఉన్న దేవుని బిడ్డలారా నిబ్బరం, వారి గుండెల్లో ఉన్న గొప్ప ధైర్యము సమస్తం కోల్పోయి వారి గుండెలు సైతం కూడా చెదిరిపోయినాయంట. కారణం ఏంటో తెలుసా? దేవుడు యెహోషువ పక్షా నుండి చేసిన గొప్ప అద్భుతం. ప్రభుకు మహిమ కలుగునుగాక. అందుకే అతని కీర్తి, అతని గురించి పొగడత, అతని యొక్క ఘనత, అతని పేరు ప్రతిష్టతలు ఏమైపోయినాయి అంటే సాగిపోయినాయి. ప్రభుకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. యెహోషువ గ్రంథం 5:1 ఒకసారి చూడండి. యెహోషువ గ్రంథం 5:1. వారు దాటుచుండగా ఇశ్రాయేలీయుల ఎదుట నుండి యెహోవా యొర్దాను నీళ్లను ఎండజేసిన సంగతి యొర్దానుకు పడమటి దిక్కుననున్న అమోరీల రాజులందరూ, సముద్రము నొద్దనున్న కనానీల రాజులందరూ వినినప్పుడు వారి గుండెలు చెదిరిపోయెను. ఇశ్రాయేలీయుల భయము చేత వారికి ఇక ధైర్యం ఏమీయూ లేకపోయెను. ఒకసారి దేవుని సంఘమా మీరు ఆలోచన చేయండి. ఎవరండి ఇక్కడ రాజులు? ఏ రాజులంట? అమోరీల రాజులు, కనానీయుల రాజులు. వారు ఎంతమంది? 5 మంది ఉన్నారు. ఒకవైపు 5 మంది, ఒకవైపు 10 మంది ఉన్నారు, ఒక 10 మంది మనకు తెలియదు. కానీ ఈ రాజులందరి యొక్క గుండెలు ఏమైపోయినాయి అంట? చెదిరిపోయినాయి. అంటే వాళ్ళ గుండెల్లో ధైర్యం ఉందా చెప్పండి? వాళ్ళ గుండెల్లో మేము విజయాన్ని పొందుకుంటామన్నా దేవుని బిడ్డలరా తెంపు కానీ త్యాగం కానీ వాళ్ళలో ఉందా? ఏమి కూడా లేదు. వారి గుండెలన్నీ కూడా ఏమైపోయినాయి అంటే చెదిరిపోయినాయి. వాళ్ళతో పెట్టుకుంటే, వాళ్ళతో మాట్లాడితే, వాళ్ళకి ఎదురుగా మన సైన్యాన్ని తీసుకొని పోతే యొర్దాను నదిని ఏకరాశిగా ఆపినారుల వల్ల దేవుడు ఆ నదిని ఆరిన నెలగా చేసి నడిపించినారా అని ఈ యొక్క విషయానంతా కూడా రాజుల యొక్క అంతఃపురపు కోటలలోనికి వెళ్ళిపోయింది. రాజులకే కాదు, ఆ యొక్క వారి యొక్క సైన్య బలగాలకు, వాళ్ళకు కలిగిన సమస్త ప్రజలకు కూడా యెహోషువ గురించి ఏమైందంటే తెలిసిపోయింది. ప్రభుకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా,
అది మొదటి విషయం. యెహోషువకు అతనికి అంత కీర్తి కలగటానికి, యెహోషువ అంత ఘనపరచబడటానికి, యెహోషువ అంత గొప్ప చేయబడటానికి కారణం ఏంటంటే, దేవుని బిడ్డలారా, యొర్దాను యొక్క నది, దేవుని బిడ్డలారా, దేవుడు ఏం చేశాడంటే ఏకరాశిగా దాన్ని చేశాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఒక మాట దేవుని సంఘమా, వ్యక్తిగతంగా మన జీవితాల మీదకి, వ్యక్తిగతంగా మన కుటుంబ జీవితాల మీదకి దేవుని బిడ్డలారా ఏవైతే పొర్లుకుంటూ మీదికి వస్తున్నాయో, బాబు లోపలికి రండి, లోపల స్థలం ఉంది. ప్రభుకు మహిమ కలుగునుగాక. అమ్మ లోపలికి రండి అమ్మ. యొర్దాను ఎదురైనా ఎర్ర సంద్రము పొంగి పొర్లినా, యొర్దాను ఎదురైనా ఎర్ర సంద్రము పొంగి పొర్లినా, స్వరం ఎత్తండి. విజయ గీతము పాడేదము, విజయ గీతము పాడేదము. హోసన్నా జయమే, హోసన్నా జయమే, హోసన్నా జయమనకే, హోసన్నా జయమనకే. యేసు రాజు రాజుల రాజై త్వరగా వచ్చుచుండే, యేసు రాజు రాజుల రాజై త్వరగా వచ్చుచుండే. దేవుని బిడ్డలారా, యొర్దాను నది, ఈ యొర్దాను నది ఎప్పుడు ప్రవహించేదో, ఎట్లా ప్రవహించేదో దానంత విషయాన్ని నేను మీకు తెలియచేశాను. దేవుని బిడ్డలారా, ఇట్టి యొర్దాను నదిని దేవుడు ఏకరాశిగా నిలిపినందుకు, ఆరిన నేల మీద తన జనాంగాన్ని అవతలికి నడిపినందుకు, ఈ విషయాన్ని అమ్మోరీల రాజులందరూ, కనానీల రాజులందరూ విన్నప్పుడు వారి గుండెలు సైతం కూడా చెదిరిపోయినాయి. దేవుని బిడ్డలారా, యెహోషువ న్యాయకత్వములో, యెహోషువ కాలములో దేవుడు అట్టి అద్భుతాన్ని జరిగించాడు. మన కాలములో కూడా ఈ విశ్వాస జీవితములో అడుగులు వేస్తూ ముందుకు వెళుతున్నప్పుడు మనకు అడ్డైన వాటిని ఆయన మార్పు లేనివాడు, మహిమగల దేవుడు. స్తోత్రం. ఆయన ఏం చేస్తాడంటే మన ఎదుట కూడా ఆయన ఆర్పి అవతలికి దాటించగలిగిన సమర్థుడైన దేవుడు. అందుకే ఆయనకు నమ్మకంగా బతకాలి. ఆయన దృష్టిలో మనం యథార్థపరులమై, నిర్దోషులమై, పవిత్రులమై, యాకులమైతే ప్రభు నీకున్న ఒకే నామాన్ని, ఒకే పేరును నీకు తగినట్టుగా ప్రభు హెచ్చించగలుగుతాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. యెహోవా యెహోషువకు తోడై ఉండెను గనక అతని కీర్తి ఆ దేశమంతటా కూడా ఏమైపోతుందంట, వ్యాపించిపోయింది. గనక
మనం బ్రతుకున్నప్పుడే, మన కన్నులు మూతబడక మునిపే మన కీర్తి, మన గురించి పొగడత, మన గురించి ఘనత వ్యాపించాలంటే దేవా నాకు తోడుగా నిలుచు, దేవా నా పక్షాన ఉండు, దేవా నన్ను విడవకు, దేవా నన్ను ఎడబాయకు, దేవా నీవే నాకు సహాయకుడిగా ఉండాలని దేవుని వైపు ఎల్లప్పుడూ మనం చూడాలి. స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని తోడు లేకుండగా, దేవుని సహాయం లేకుండగా ఏది మనం చేయటానికి వెళ్ళినా ఒకవేళ అపజయము కలగొచ్చు, ఒకవేళ కూల్చబడొచ్చు. మనం అదే దేవుడు మనకు తోడై ఉంటే, దేవుడు మన పక్షాన ఉంటే, మనకు వాళ్ళకి ఎదురైనటువంటి దేవుడు ఆపి అవలికి నడిపించాడు. స్తోత్రం. దేవుడు మనకు కూడా తప్పక సహాయం చేస్తాడు. యేసుక్రీస్తు రక్తం చేత కొనబడిన వారం, యేసుక్రీస్తు రక్తం చేత కడగబడిన వాళ్ళం, యేసుక్రీస్తు రక్తము చేత విమోచింపబడిన మనకు ప్రభు తప్పక సహాయకుడు. అందుకే వాక్యం ఈ విధంగా మాట్లాడుతుంది, సంపూర్ణముగా రక్షించుటకు యేసుక్రీస్తు ప్రభుల వారు శక్తిమంతుడు అని వాక్యం సెలవిస్తుంది. ప్రభుకు మహిమ కలుగునుగాక. అది మొదటి విషయము. దేవుని బిడ్డలారా, అంతేనా? యెహోషువ గ్రంథం మనం ఎన్నో అధ్యాయం చదువుకునింది? 6వ అధ్యాయము 27వ వాక్యం చదువుకున్నాం. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయము 27వ వాక్యాన్ని మనం చదువుకున్నాం. ఆ వాక్యములు ఉంది, యెహోవా యెహోషువకు తోడై ఉండెను గనక అతని కీర్తి దేశమందంతటా వ్యాపించెను. అతని కీర్తి ఆ దేశమంతటా వ్యాపించటానికి మొదటి అద్భుతం ఏమిటంటే, యొర్దాను నదిని దేవుడు ఏకరాశిగా నిలిపాడు. ఒకటి స్తోత్రం. రెండోది, దేవుని బిడ్డలారా, యెహోషువ గ్రంథం 6వ అధ్యాయము, యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 20వ వాక్యం, 6:20. యాజకులు బూరలు ఊదగా ప్రజలు కేకలు వేసిరి. ఆ బూరల ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటముగా కేకలు వేయగా ప్రాకారము కూలెను. ప్రజలందరూ తమ ఎదుటికి చక్కగా పట్టణ ప్రాకారం ఎక్కి పట్టణమును పట్టుకొనిరి. స్తోత్రం. దేవుని బిడ్డలారా, యెహోషువ యొక్క కీర్తి, అతని పేరు ప్రతిష్టతలు చుట్టుపక్కల దేశాలు వ్యాపించటానికి ఇది రెండవ అద్భుతం. ఇది రెండవ అద్భుతం. యెరికో పట్టణము గురించి కొన్ని విషయాలు చెప్పి నేను వాక్యంలోకి వెళ్తాను. యెరికో పట్టణము 8 చదరపు ఎకరాల విస్తరణము కలిగి ఉంటుంది. యెరికో పట్టణము 8 చదరపు ఎకరాల విస్తరణ కలిగి ఉంటుంది. యెరికో పట్టణం ఒకటి గుర్తుపెట్టుకోండి, సరేనా? రెండోది, యెరికో పట్టణము దేవుని బిడ్డలారా దానిలోని నివాసులకు మాత్రమే కాకుండా ఆ చుట్టుపక్కల ఉన్న నివాసులకు కూడా ఆపద వచ్చినప్పుడు, శత్రువులు దాడి చేస్తున్నప్పుడు అక్కడికి వెళ్ళి దాచుకోవటానికి అది ఒక కోట, యెరికో పట్టణం. అది రెండో విషయం. ఓకే. మూడో విషయము, యెరికో గోడలు 30 అడుగుల ఎత్తుంటాయి. యెరికో గోడలు ఎన్ని అడుగులు ఎత్తుంటాయి? 30 అడుగుల ఎత్తు. దేవుని బిడ్డలారా, 20 అడుగుల మందం కలిగి ఉంటుంది. వెడల్పు ఎంత ఉంటుంది? 20 అడుగుల వెడల్పుతోనూ 30 అడుగుల ఎత్తుతోనూ ఆ పట్టణానికి చుట్టూ ప్రాకారము, దేవుని బిడ్డలారా, గౌనులు, తర్వాత
అడ్డగడియలు ఇవన్నీతో దేవుని బిడ్డలారా ఆ యొక్క పట్టణ ప్రాకారము నిర్మించబడింది. 30 అడుగుల ఎత్తండి. ఇప్పుడు మనము అప్పుడు 9 అడుగులకు, అప్పుడు 10, 10.5 అడుగులకు, ఇప్పుడు 11 అడుగులకు స్లాబ్ వేయడము వచ్చేసింది. ఇప్పుడు 11 అడుగులకు స్లాబ్ వేస్తే దానిపైన 9 అడుగులకే స్లాబ్ వేస్తున్నారు. మళ్ళీ దానిపైన 9 అడుగులకే స్లాబ్ వేస్తున్నారు. అంతేనన్నా? 10 అయితే ఎక్కువ హైట్ అవుతుందని ఇప్పుడు దీని మీద మనం స్లాబ్ వేయాలనుకోండి, 9 అడుగులకు స్లాబ్ సరిపోతుంది, హైట్ వద్దు అంటున్నారు. అంటే అప్పటికి దేవుని బిడ్డలారా 30 అడుగుల ఎత్తు అంటే మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఏనైనా ఎంత వస్తుంది? 3 అంతస్తులు వస్తుందంట. చూశారా? అంత హైటుగా దాన్ని కట్టారు. 20 అడుగుల మందం కలిగి 20 అడుగుల వెడల్పు కలిగి ఉందంట గోడ. ఇది యెరికో పట్టణం యొక్క ప్రాకారము ఎత్తు, దాని యొక్క వెడల్పు కూడా మీకు తెలిపాను. దేవుని పిల్లలు, అది 3వది. 4వదిగా యెరికో పట్టణము దేవుని బిడ్డలారా కనానీల దేవతల కాపుదలలో ఉంటుందని, ఆ పట్టణాన్ని ఎవరు కూడా కూల్చలేరని ఈ కనానీయులు భావించేవాళ్ళు. ఓకేనా? ఏం చెప్పాను? యెరికో పట్టణాన్ని కనానీయుల దేవతలు ఈ పట్టణాన్ని కాపాడతారు, ఈ ప్రాకారాన్ని కూల్చి మా ప్రాణాలు ఎవరు కూడా తీయలేరని దేవుని బిడ్డలారా వారి యొక్క దేవతలు కాపాడుతానే యొక్క నమ్మకము వారికి ఉండేది. అందుకే వారి దేవతల కాడికి పరిశుద్ధుడైన దేవుడు గొప్పవాడని చూపించటానికే దేవుడు యెహోషువకు ఒక ప్రణాళికను దేవుడు ఏర్పాటు చేశాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఏంటి దేవుడు ఏర్పాటు చేసిన ప్రణాళిక అంటే, దేవుని బిడ్డలారా రోజుకొకసారి ఏం చేయాలి? ఆ పట్టణం చుట్టూరు తిరగాలి. దేవుని బిడ్డలారా 6వ రోజున ఏం చేయాలి? 7 మార్లు తిరగాలి. ఈ వృత్తాంతాన్ని దేవుడు యెహోషువకు పెట్టాడు. అప్పుడు దేవుని బిడ్డలారా వారి దేవతల కంటే నేను గొప్పవాడను, వారి దేవతల కంటే నేను సర్వశక్తి మంతుడనని నిరూపించుకోవటానికే దేవుడు యెహోషువ ద్వారా ఏం చేశాడంటే యెరికో గోడలను కూల్చాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. చబులు కొట్టి ప్రభును ఘనపర్ధం గాక. ఈ విధంగా యెరికో గోడలను దేవుడు యెహోషువ ద్వారా కూల్చటం వలన దేవుని బిడ్డలారా అతని కీర్తి ఏమైపోయిందంటే దేశమంతటా కూడా వ్యాపించిపోయింది. దేవా, యెహోషువ జీవితంలో యొర్దాను నదిని ఏకరాశిగా నిలిపిన దేవుడవు, యెహోషువ యొక్క కాలములో నువ్వు యెరికో గోడలను కూల్చి అతని పేరును దేశమందంతట కూడా వ్యాపింపజేసి అతని పేరును ఘనపరిచిన దేవుడు, అతని పేరును నువ్వు ఎత్తిపట్టిన దేవుడు, అతని పేరును ఉన్నతమైన స్థితిలో పెట్టిన దేవుడు, అతని పేరుకు ఒక మహిమ, ఘనత, ఖ్యాతి, కీర్తి తెచ్చిన దేవుడవు. నా కుటుంబానికి, నా పిల్లలకు, నా సంతానానికి నువ్వు ఒక ఖ్యాతి, కీర్తి తీసుకురావా. స్తోత్రం. మనుషుడు కోరుకునేది భూమి మీద అదే. నాకు ఒక కీర్తి కలగాలి, నాకంటూ ఒక ఘనత కలగాలి, నేనంటూ గౌరవించబడాలి అని మనుషుడు కోరుకుంటున్నాడు. మనుషుడు ఎవడు కూడా తన నామానికి, తన పేరుకు చిన్న చూపు కలగాలని ఎవరు కూడా ఆశించరు. తన పేరు ఒక ఘనంగా పొగడబడాలి, తన పేరుకు ఒక కీర్తి కలగాలి అని మనుషుడు కోరుకుంటున్నాడు. అయితే కోరుకున్నట్టు, నువ్వు ఆశించినట్లు జరగాలంటే దేవుడు తోడుగా ఉండునట్లుగా బతకాలి భూమి మీద. ఆశామాసి బతుకుతే దేవుడు తోడుగా ఉండడు. దేవుడు తోడైతే, దేవుడు తోడుగా ఉంటే మనకు, నీకు అసాధ్యమైన వాటిని ప్రభు
సాధ్యం చేసుకుంటూ ముందరికి నడిపించుకుంటూ ఆయన వెళ్తాడు. నిలబెట్టుట ఆయన వశం, పడవేయుట ఆయన వశం. దేవుని బిడ్డలారా, కట్టుట ఆయన వశం, కూల్చుట ఆయన వశం. ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి దేవుని బిడ్డలారా, చెప్పకూడదు, చెబుతున్నాను వినండి. పలకని మాటలు కూడా పలుకుతే దేవుని కోపం వచ్చేస్తుంది. ఒకసారి మన మాజీ సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి సభలో ఏమన్నాడంటే, వేల మంది వచ్చారు. సభలో వచ్చినప్పుడు దేవుని బిడ్డలారా, ఎంతమంది కలిసి వచ్చినా ఒక్కటి కూడా పెరక్కలేరు అన్నాడు. ఆ మాట విన్నప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. ఎంతమంది కలిసి వచ్చినా ఒక వెంట్రుక కూడా పెరక్కలేరు అని జగన్మోహన్ రెడ్డి అన్నారు. మీరు యూట్యూబ్లో చూడండి, ఉంటుంది. దేవుని బిడ్డలారా, దేవుడు నాకు బయలుపరిచిన ఏంటంటే, జగన్ యొక్క ప్రభుత్వాన్ని దేవుడు ఏం చేశాడంటే పడగొట్టాడు. జగన్ను పడగొట్టలేదు కానీ ప్రభుత్వాన్ని పడగొట్టాడు, ప్రభుత్వాన్ని కూల్చాడు. మీరు బాగా ఆలోచన అర్థమైందో లేదే మాట. జగను నిలబడి ఉన్నాడు అంటే ఆయన ఎమ్మెల్యేగా సంసోనన్న ఎమ్మెల్యేగా ఆయన నిలిచే ఉన్నాడు. ఓడిపోయింటే ఆయన కూడా పడగొట్టినట్టే. కానీ ఆయన గెలిచాడు, దేవుడు ఆయన నిలబెట్టాడు. కానీ ప్రభుత్వాన్ని ఏం చేశాడంటే ప్రభు కూల్చాడు. ప్రభు ఏం చేశాడంటే పడగొట్టాడు. యేసు ప్రభు సర్వాధికారి అనే వాక్యములో రాయబడింది. ఆకాశమందును భూమి యందును అధికారుల మీదను శక్తుల మీదను ప్రధానుల మీదను సమస్తం మీద యేసు ప్రభు అధికారము కలిగిన వాడని వాక్యము సెలవిస్తుంది. ప్రభుకు మహిమ కలుగునుగాక. గనక దేవుని బిడ్డలారా, ఈ నందికొట్కూరు పట్టణములో ఈ ఐపీసీ పరిచర్య నిలబడిందంటే, ఈ పరిచర్య జరుగుతుందంటే ప్రభు దీన్ని కట్టాడు, ప్రభు దీన్ని నిలబెట్టాడు. కూల్చితే ఆయన్ని కూల్చాలా, కూల్చుటకు ఇంకా ఎవరికి శక్తి లేదు ఈ పరిచర్య కూల్చుటకు. ప్రభుకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రభువే నిలబెట్టాడు. దేవుని బిడ్డలారా, గనక ఈ చదువుకున్న వాక్యములో దేవుని బిడ్డలారా, ఎరికో గోడలను దేవుడు ఏం చేశాడు? ఎరికో గోడలను దేవుడు ఏం చేశాడు? కూల్చాడు. గట్టిగా చెప్పండి, ఎరికో గోడలను దేవుడు ఏం చేశాడు? కూల్చాడు. ఈ గోడలు చాలా గట్టిగా ఉన్నాయిగా, చాలా బలంగా ఉన్నాయిగా, చాలా శక్తివంతంగా ఉన్నాయిగా. అయితే దేవుడు చెప్పిన ప్లాన్ ప్రకారము వాళ్ళు ఏం చేశారంటే చేశారు. కనుక వారి ఎదుట దేవుడు వారి గోడలను కూల్చి వారి దేవతల కాడికి నేను గొప్పవాడనని దేవుడు నిరూపించుకున్నాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రెండు అద్భుతాల వలన యెహోషువకి ఏం కలిగిందంటే కీర్తి కలిగింది. అవునా కాదా? ఉందా? ఏమైనా పొరపాటు చెప్తున్నాను? ఆ వాక్యం ఉందా? ఆ వాక్యములు ఏముంది? ఈ 6వ అధ్యాయములో 27వ వాక్యములు ఏముంది? యెహోషువకు తోడై ఉండెను కనుక అతని కీర్తి దేశమందంతటను వ్యాపించను. యెహోషువకు అతని పేరుకు ఒక ఘనత కలగటానికి, అతని పేరు పొగడబడటానికి, అతని పేరు వ్యాపించటానికి, అతని పేరు మహిమపరచబడటానికి కారణం ఏంటని చూస్తే దేవుడు తోడయి యొర్దాను నదిని ఏకరాశిగా చేయడం, ఎరికో గోడను దేవుడు కూల్చడం. ఇటు రెండు అద్భుతాలు చేయటం వలన అతనికి దేవుడు కీర్తిని కలగజేశాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, మరి అతనికి కీర్తిని, ఖ్యాతిని, ఘనతను, మహిమను అతని పేరుకు తెస్తే దేవుడు ఈరోజు మన పక్షా నుండి కూడా ఏం మాట్లాడుతున్నారో తెలుసా? మీరు ఎక్కడైతే అవమానం పొందారో,
మీరు ఎక్కడైతే నిందల పాలయ్యారో, మీరు ఎక్కడైతే సిగ్గుపరచబడ్డారో, మీరు ఎక్కడైతే తల దించుకున్నారో, మీకు ఎక్కడైతే చిన్నబోయారో అక్కడ మీకు ఖ్యాతిని కలగజేస్తా, అక్కడ మీకు మంచి పేరును కలగజేస్తా అని గొప్ప వాగ్దానం, అభయాన్ని భరోసా ఇచ్చిన దేవుని వైపు చూచుదుము గాక. జపన్య గ్రంథం ఒకసారి చూడండి. జపన్య గ్రంథం దేవుని బిడ్డలారా 3వ అధ్యాయము, జపన్య గ్రంథం 3వ అధ్యాయము 19, 20 ఒకసారి చదువుకుందాం. ఆ కాలమున నిన్ను హింస పెట్టు వారినందరినీ నేను శిక్షింతును, కొంటుచు నడుచు వారిని నేను రక్షింతును, చెదరగొట్టబడిన వారిని సమకూర్చుదును. ఏ ఏ దేశములలో వారు అవమానము నొందిరో అక్కడ నెల్ల నేను వారికి ఖ్యాతిని మంచి పేరును కలగజేసేదను. ఆ కాలమున మీరు చూచుచుండగా సమకూర్చిన తర్వాత మిమ్మును నడిపింతును. చూడండి అక్కడ అంటున్నాడు దేవుని బిడ్డలారా, నిజముగా భూమి మీదనున్న జనులందరి దృష్టికి నేను మీకు ఖ్యాతిని మంచి పేరును తెప్పింతును. ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుడు మనకు ఆ రోజు ఇశ్రాయేలీయులకు వాగ్దానం ఇచ్చాడు జపన్య ద్వారా. దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం మనకు కూడా వర్తిస్తుంది. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఇప్పుడు బైబిల్లో ఉన్న వాగ్దానాలే కదా తీసుకొని దేవుని బిడ్డలారా 31st రోజున బైబిల్లో ఉన్న వాగ్దానాలు అది ఏదైనా తీసుకొని కదా నాకు పలానా వాగ్దానం వచ్చింది, యెహోవా నిన్ను స్వస్థపరచువాడని వాగ్దానం వచ్చింది, దేవుడు నీకు తోడై ఉంటూనే ఒక వాగ్దానం వచ్చింది, దేవుడు నిన్ను ఆశీర్వదించే ఒక వాగ్దానం. ఈ వాగ్దానాలన్నీ కూడా ఆది కాండం నుంచి ప్రకటన వరకు తీసుకున్న వాగ్దానాలేగా. ప్రభుకు మహిమ కలుగునుగాక. మరి ఇక ఈ వాగ్దానం మనకు వర్తిస్తుంది అంటారో లేదంటారు చెప్పండి. ఖచ్చితంగా ఈ వాగ్దానము వర్తిస్తుంది. దేవుడు అంటున్నాడు ఇక్కడ, దేవుని బిడ్డలారా, ఒక్కసారి కాదు 2 సార్లు చెప్పాడు. జపన్య చెప్పు, నా ప్రజలతో చెప్పు. ఏమని చెప్పమంటున్నాడో తెలుసా దేవుని బిడ్డలారా? మిమ్మలను ఎవరైతే హింస పెట్టారో, మిమ్మల్ని ఎవరైతే బాధ పెట్టారో, మిమ్మల్ని అయితే ఎవరైతే ఏడిపించారో, మిమ్మల్ని ఎవరైతే నలిపారో అట్టి వారిని నేను ఏం చేస్తానంటే శిక్షిస్తానని చెబుతూ దేవుని బిడ్డలారా, కుంటుచూ నడుచు వారిని నేనేం చేస్తాను? రక్షిస్తాను. ప్రభుకు మహిమ కలుగును గాక. ఎట్లా నడిచే వారినంట? కుంటుచూ నడిచి. వారు భౌతికంగా ఒకవేళ కుంటుచూ నడుస్తున్నారేమో, ఇప్పుడు మనం ఆత్మీయంగా కుంటుచూ నడుస్తున్నామేమో. అయితే దేవుడు బిడ్డలారా, దేవుడు మనల్ని ఏం చేస్తా అంటే రక్షించేవాడు. స్తోత్రం, హల్లెలూయా. మొదట ఉన్న ఆత్మీయత తగ్గిపోకూడదు. మనకు మొదటిగా ఉన్న ఆత్మీయత తగ్గిపోకూడదు. అది పెరగాల 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 పెరగాల. నా టార్గెట్ ఏంటో తెలుసా దేవుని బిడ్డలారా? ఈ నందికొట్కూరు పట్టణంలో అనేకమైన పరిచర్యలు ఉన్నాయి. ఆ పరిచర్యల కాడికంటే ఈ ఐపీసీ పరిచర్యలో దేవుని మహిమను చూపాలనేదే నా టార్గెట్. స్తోత్రం, హల్లెలూయా. దేవుని శక్తిని చూపాలి, దేవుని మహిమను, దేవుని ప్రభావాన్ని చూపాలి. ఆ విధంగా టార్గెట్ పెట్టుకొని రాత్రనక పగలనక బలిపీఠం మీద కనులకు నిద్ర దూరం చేసుకొని దేవుని బిడ్డలారా ప్రతిరోజు ప్రభు దగ్గర ఏడవడము మొదలుపెట్టాను. స్తోత్రం, హల్లెలూయా. ఏ రోజైనా ప్రభువా నువ్వు ప్రార్థన ఆలకించి నాకు న్యాయం చేస్తావు, ఏ రోజైనా నువ్వు ప్రార్థన ఆలకించి నాకు సహాయం చేస్తావు. ఆశమాసి భక్తి చేయడం లేదు దేవుని బిడ్డలారా. ఒక కష్టతరమైన భక్తి చేస్తున్నాం నేను పాస్టర్. ప్రభుకు మహిమ కలుగునుగాక.
కుంటుచూ నడుచు వారిని ఏం చేస్తాడంట? రక్షిస్తాను. చెదరగొట్టబడిన వారిని ఏం చేస్తాను? సమకూర్చెదను. ఏ ఏ దేశములలో వారు అవమానము నొందిరో అక్కడ నెల్లా నేను వారికి ఖ్యాతిని మంచి పేరును కలగజేసేదను. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. దేవుని బిడ్డలారా, దేవుడు ఎంత అభయాన్ని ఇచ్చాడండి. ఏ ఏ దేశములలో వారు అవమానం పొందారో, వాళ్ళు సిగ్గుపరచబడ్డారో, వాళ్ళ తలకాయలు దించబడినాయో అక్కడ నేను వారికి మంచి పేరును, ఖ్యాతిని, కీర్తిని నేను కలగజేస్తా. హల్లెలూయా, హల్లెలూయా. చూశారండి? భయపడకండి దేవుని సంగమా, కృంగిపోకండి దేవుని సంగమా. నీకు మంచి పేరును కలగజేసే దేవుడు ఉన్నాడు, నీకు ఖ్యాతిని, కీర్తిని కలగజేసే దేవుడు ఉన్నాడు. ఆయన వైపు మనం చూచుదుము గాక. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, కింద ఏమంటున్నాడంటే ఆ యొక్క 20 వచనములు అంటాడు, ఆ కాలమున మీరు చూచుచుండగా నేను మిమ్మును చెరల నుండి రప్పించి మిమ్మును సమకూర్చిన తరువాత మిమ్మును నడిపింతును. నిజముగా భూమి మీదనున్న జనులందరి దృష్టికి, చూశారండి, నిజముగా, వాస్తవంగా, ఖచ్చితంగా భూమి మీదనున్న జనులందరి దృష్టికి నేను మీకు ఏం చేస్తానంట? ఖ్యాతిని, మంచి పేరును తెప్పింతును. మరి దేవుడు మీకు తెప్పించే రీతిలో మీరు నిలబడగలుగుతారా? ఇప్పుడు యెహోషువకు వాళ్ళ తండ్రి ఆ మంచి పేరును తెప్పించాడా? వాళ్ళ అమ్మ మంచి పేరు తెప్పించిందా? రక్త సంబంధికులు మంచి పేరు తెప్పించారా? కాదు. దేవుని సంఘమా, దేవుడు తోడై ఉన్నాడు గనక అతనికి ఒక మంచి పేరు, ఒక మంచి ఖ్యాతిని దేవుడు తెప్పించాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. మన అందరి కన్నులు మూతబడే లోపు, మనం సమాధి పెట్టెలో పెట్టబడే లోపు దేవుడు మనకంటూ ఒక మంచి పేరును, ఒక మంచి ఖ్యాతిని తెప్పించినట్లుగా ప్రభు దగ్గర నిలబడుదుముగా, నిర్దోషులముగా ప్రభు దగ్గర పవిత్రులముగా నిలబడుదుగాక, పరిశుద్ధులముగా నిలబడుదుగాక, యథార్థ పరులుగా ప్రభు దగ్గర నిలబడుదుగాక. హల్లెలూయా. రేపు నాకు పాస్టర్ అమ్మకు, అత్తకు రేపు కర్నూలులో ప్రోగ్రాం ఉంది. ఆ ప్రోగ్రాం అయిపోతేనే మరలా ఏంటంటే నాకు అక్క ఫోన్ చేసి, తమ్ముడా కొరుకుందకు ప్రార్థన చేసిపోవాలి అని చెప్పింది. మరలా మంగళవారం వెంటనే కర్నూలులో ఒక ఇండ్లు ఓపెనింగ్ చేయాలి. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఎన్టీఆర్ కాలిల్లంట, అది ఎమగనూరు రోడ్డుకు ఉంటుందంట. దేవుని బిడ్డలారా, ఇండ్లు ఓపెనింగ్ చేయాలా పోయి. ప్రభువా, నెలలో ఖచ్చితంగా నేను ఒక స్థలంలో నన్ను వాడుకోవాలి. ఎక్కడున్నా కానీ ఒక స్థలం నన్ను వాడుకోవాలా. పోయిన నెలలో ఆత్మకూరులో, వైఎస్ఆర్ నగర్లో ఒక మంచి ఇల్లు ఓపెనింగ్ చేసి వాక్యం చెప్పాం. ఆశ్రమం కూడా వచ్చింది. ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. పోయిన స్థలములో కూడా దేవుడు బలపరిచి మీ అందరి ప్రార్థన వలన ప్రభు వాడుకుంటున్నాడు. విశేషముగా మన పాశ్రమ ప్రార్థన వలన దేవుడు వాడుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన సంఘానికి ఒక మంచి ప్రార్థన పర్వాలను ఆశ్రమని ఇచ్చాడండి. ఆశ్రమం అంటే మీరు ఆశమాశ కదా, ఆమె ద్వారా మన పరిచర్య నిలబడింది. ప్రభుకు మహిమ కలుగునుగాక. దేవుడు ఏం చేస్తున్నాడంటే జనులందరి దృష్టికి మంచి పేరును, మంచి ఖ్యాతిని కలగజేస్తాడంట. అందుకే ఉజ్జీవ కీర్తనలో ఒక పాట ఉంది. ఒక పల్లవి చరణం పాడుకొని మనం ముగించుకుందాము గాక. 181వ పాటలో 181వ పాటలో చివరి 7వ చరణంలో ఒక్క పల్లవి చరణం ఉంది. పాడుకొని మనం వాక్యాన్ని ముగించుకుందాం. 181వ పాటలో ప్రభుకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అమూల్య రక్తము ద్వారా రక్షణ పొందిన జనులారా, సర్వశక్తుని ప్రజలారా,
పరిశుద్ధులారా పాడేదము, ఘనత మహిమా స్తుతులను. పరిశుద్ధులారా పాడేదము, మన రక్షకుని స్తుతించేదం. మనలను చేసెను ధన్యులుగా, మన రక్షకుని స్తుతించేదం. మనలను చేసెను ధన్యులుగా, మన దేవుని కర్పించేదము. జీవాత్మా శరీరములన్ మన దేవుని కర్పించేదము. జీవాత్మా శరీరములన్ అమూల్య రక్తం. చప్పట్లు అందరూ కూడా కనపడతాం. రక్షణ పొందిన చెన్నులారా సర్వశక్తుని ప్రజలారా పరిశుద్ధులారా పాడేదము, ఘనత మహిమా స్తుతులను. పరిశుద్ధులారా పాడేదము, అమూల్య రక్తము ద్వారా రక్షణ పొందిన ప్రజలారా సర్వశక్తుని ప్రజలారా పరిశుద్ధులారా పాడేదము, ఘనత మహిమా స్తుతులను. పరిశుద్ధులారా పాడేదము. ప్రభుకు మహిమ కలుగునుగాక. నేను రాత్రి ఒక మాట చెప్పాను. దేవుని బిడ్డలు చెప్పిన మాట ఏంటో తెలుసా? దేవుని బిడ్డలారా, నా యొక్క కన్నులు మూతపడిన తర్వాత ఈ పరిచర్య గురించి మాట్లాడుకునే విధానములో ప్రభు ఆశీర్వదించాలని ఆశపడుతున్నానని నేను రాత్రి చెప్పాను. ఎప్పుడు కన్నులు మూతపడతాయో తెలియదు, కానీ కన్నులు మూతపడే లోపు మంచి సేవ చేశాడయ్యా మా పాస్టరయ్యా. మా పాశ్రమ మంచి సేవ జరిగించిందయ్యా అన్న ఒక ఖ్యాతి కలగాలనేదే లోపల ఆత్మ తీవ్రత మండుతుంది. దేవుని బిడ్డలారా, అది దేవుడు మనకు తోడయి తెప్పించునుగాక. అందుకే చెప్తుంది వాక్యం, యెహోవా యెహోషువకు తోడై ఉండెను కనుక అతని కీర్తి దేశమంతటా వ్యాపించింది. ప్రభుకు మహిమ కలుగునుగాక. యెహోషువ అంటే చాలు దేవుని బిడ్డలారా, శత్రువులు భయపడిపోతున్నారు. యెహోషువ అంటే చాలు శత్రువులు వణికిపోతున్నారు. యెహోషువ అంటే చాలు శత్రువులు దేవుని బిడ్డలారా ఐతర్యపడిపోతున్నారు. కారణం, దేవుడు యెహోషువకు తోడై దేవుని బిడ్డలారా యొర్దాను నదిని ఏకరాశిగా దేవుడు నిలిపాడు. యెరికో గోడలను దేవుడు కూల్చాడు. అట్టి అద్భుతాల వలన అతనికి కీర్తి కలిగింది. స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు మనకంటూ ఒక కీర్తి కలగాలంటే, మనకంటూ ఒక ఘనత కలగాలంటే, మనకంటూ ఒక మంచి పేరు కలగాలంటే, మనకంటూ దేవుని బిడ్డలారా ఒక ఉన్నతమైన స్థితి కలగాలంటే తెప్పించే పరిశుద్ధుడైన దేవుని వైపు చూచుదుము గాక. ఆమేన్, హల్లెలూయా. ఎక్కడ అవమానం పొందారో, ఎక్కడ నిందలు పొందారో, ఎక్కడ సిగ్గుపరచబడ్డారో, ఎక్కడ దేవుని బిడ్డలారా వాళ్ళు చిన్న పోయారో, అక్కడ నిత్యముగా ఖచ్చితంగా మంచి పేరును ఖ్యాతిని వారికి తెప్పించదురు అన్న దేవుడు నమ్మదగిన దేవుడు. అట్టి దేవుని వైపు
వైపు విశ్వాస నిరీక్షణ నమ్మకం కలిగి మొక్కలు వేసి ఆత్మీయతలో తగ్గిపోకుండా రగులుతూ ఎక్కుతూ పైకి ప్రభువుతో స్వరూపం క్రీస్తులోకి మార్చబడుదుము గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు పేరుకు కీర్తి కలిగిందంట. ఒక్క మాట చూడండి, మత్తయి సువార్త చివరి మాట, మత్తయి సువార్త 4:24. మత్తయి సువార్త 4:24. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మత్తయి సువార్త 4వ అధ్యాయము 24వ వాక్యం. ఆయన కీర్తి, ఆయన కీర్తి అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బ. చూశారండి, ఆ 4వ అధ్యాయములో ఎన్నో వచనములో మనం చదువుకున్నాం? 24. మరొకసారి చదువునైనా. ఆయన కీర్తి, ఇంకా ఆయన కీర్తి సిరియా, గలిలియా, ఆయన కీర్తి సిరియా దేశమంతటా వ్యాపించను. నానా విధములైన రోగముల చేతను వ్యాధుల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులందరినీ, దయ్యం పట్టిన వారిని, చంద్ర రోగులను, పక్షవాయుగల వారిని వారు ఆయన దగ్గర తీసుకొని రాగా ఆయన వారిని స్వస్థపరిచెను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సంఘమా, దేవుని సంఘమా, దేవుని బిడ్డలారా, యేసు ప్రభుకు కీర్తి అనేది, యేసు ప్రభుకు ఘనత అనేది, యేసు ప్రభుకు ఒక మహిమ అనేది ఊరికే రాలేదది. దేవుని బిడ్డలారా, తన నోటికి ఆహారం రానివ్వలేదు, తన నోటికి నీళ్లను యేసు ప్రభు రానివ్వలేదు. 40 పగళ్ళు 40 రాత్రులు కుటుంబీకులు అనగా తల్లిని, తండ్రిని, తన సహోదరులను విడిచిపెట్టి దేవుని బిడ్డలారా 40 రాత్రులు 40 పగళ్ళు ఒక్కడు వెళ్ళి అరణ్యములో రాత్రనక పగలనక ప్రార్థన చేస్తూ 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 ఉంటే ఆ 40 రాత్రులు 40 పగళ్ళు సాతానును జయించిన తర్వాత, ఆయన పరిచర్యలోకి వచ్చిన తర్వాత, దయ్యం నుండి విడిపిస్తూ రోగాల నుండి స్వస్థపరిచిన తర్వాత, ఆ దేవుని పిల్లల మనుషులకు కష్టాన్ని సాధ్యం చేసిన తర్వాత ప్రజలు చూశారు. అప్పుడు ఖ్యాతి కీర్తి ప్రభువుకు కలిగిందే. హల్లెలూయా, హల్లెలూయా. ది కాంబి వరా సి కబా ది సిబి హెన్నౌ వి కమా ది సిర్లిబి వరా సి కబా. దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తికి ఊరిక రాదు అది. దాని వెనక ఎంత కష్టం ఉంటుందో, దాని వెనక ఎంత ప్రయాసం ఉంటుందో, దాని వెనక ఎంత కన్నీళ్ళు ఉంటుందో, దాని వెనక ఎంత గోజాడాడో. ఈరోజు ఈ నందికొట్కూరు పట్టణంలో ఈ ఐపీసీ పరిచయం నిలబడిందంటే దీని వెనక నేను, పాశ్రమ సంఘం, మీరందరూ కార్చిన కన్నీళ్లు ప్రభు దగ్గర మొరపెట్టారా? స్తోత్రం, హల్లెలూయా. దానికి ముందా తర్వాత ఇది చూడండి, బైబిల్లో రాయబడింది. ఎప్పుడో ఉపవాసం తర్వాతనేగా, ఉపవాసం తర్వాతనేగా. మరి దేవుని బిడ్డలారా, ఊరికి వస్తుందా? ఏదైనా ఊరికి ఏది కూడా రాదు. దానికి తగినట్టుగా అనుకువ, దానికి తగినట్టుగా తగ్గింపు, దానికి తగినట్టుగా సాత్వికం, దానికి తగినట్టుగా వినయం, దానికి తగినట్టుగా దీనమర్చి ఇవన్నీ కలుగుంటేనే ఆత్మ సంబంధమైన శక్తిని చూపగలగాల. ఆ సిరియా దేశం అంతటా కూడా యేసు ప్రభుకు కీర్తి కలిగిపోయిందంట. కారణం ఏంటో తెలుసా? 40 పగళ్ళు 40 రాత్రులు ఉపవాసం ఉండి ఇంకా బయటకు వచ్చేసాడు. అప్పుడు అది జరిగింది. ఊరికే బైబుల్ పట్టుకుంటే కాదు, ఊరికే కీర్తన బుక్ పట్టుకుంటే కాదు, దానికి తగినట్టుగా నువ్వు ప్రభు దగ్గర కష్టపడితే నిలబడు, పాట పాడు, పరవశం చెందుతారు. నిలబడు బలిపీఠం మీద, ప్రజలు వింటారు. ప్రభుకు మహిమ కలుగును గాక. ఊరికే ఏది కూడా లేదు. ఉందా? బైబిల్లో ఉందిగా, నేను వాక్యం చూపిస్తున్నాగా. అబ్బా, పలానా సహోదరుడు బాగా పాట పాడతారా, పలానా సహోదరుడు బాగా పాట పాడుతుందిరా అంటే దాని వెనక సాధన ఉండాలి. దాని వెనక నీకు ప్రతిష్టత, ప్రార్థన జీవితం ఉన్నప్పుడు ఉద్యోగం రగులుతుంది. స్తోత్రం. అందరు కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. దేవా, నీకు వందనాలయ్యా. ప్రభువా, నీకు స్తోత్రాలయ్యా. నాతో పాటు దేవుని బిడ్డలారా 5 నిమిషాలు మోకాళ్ళ మీద నిలబడండి. దేవా, నిజముగా నా తండ్రి, యెహోషువకు
మీరు తోడై ఉన్నారు. నాతో పాటు మోకాళ్ళ మీద నిలబడండి. మోకాళ్ళ మీద నిలబడలేని వారు చక్కగా నిలబడి ప్రార్థనలో ఏకీభవించండి. దేవుని బిడ్డలారా, దయచేసి అనాలోచనంగా ఎవరు ఉండొద్దు. ఎవరు దయచేసి వేటికి లేచిపోకాకు. ఒక్కసారి 5 నిమిషాలు నాతో పాటు కూడా దేవుని ఎదుట మనమందరం కూడా మోకాళ్ళ మీద నిలబడి ప్రభును మనం అడుగుదాం. ప్రభును మనం అడుగుదాం. దేవా దేవా యెహోషువాకు నా తండ్రి, మీరు తోడై ఉన్నారు కనుక అతని కీర్తి ఆ దేశమందంతటా వ్యాపించిందయ్యా. అతనికి అంత కీర్తి కలగటానికి ప్రభువా, అతని పేరు అంతగా పొగడపడటానికి ప్రభువా, అతని పేరు అంతగా హెచ్చించబడటానికి ప్రభువా, అతని పేరు అంతగా కనపరచబడటానికి ప్రభువా, నాయనా ఒకటి తండ్రి, యర్దాను నది తండ్రి, అది గట్టులన్నిటి మీద పొర్లి పారుతుంది ప్రభువా. అట్టి గట్టులన్నిటి మీద పొర్లి పారి యర్దాను నదిని తండ్రి మీరు ఏకరాశిగా మీరు నిలిపారు ప్రభువా. ఆదామును పురమునొద్ద తండ్రి ఒక ఎత్తుగా తండ్రి ప్రభువా ఏకరాశిగా దాన్ని నిలిపారయ్యా. ఆ యొక్క సంగతి నా తండ్రి ప్రభువా అయ్యా, రాజులందరికీ కూడా, రాజుల యొక్క అంతఃపురములకు కూడా ప్రభువా ఆ సంగతి వెళ్ళిపోయింది నాయనా. అందరి గుండెలు చెదిరిపోయినాయి తండ్రి ప్రభువా. నాయన ఎవరికి కూడా ధైర్యం కానీ, తెంపు కానీ, త్యాగం కానీ ఇశ్రాయేలుతో యుద్ధం చేయటానికి తెగించలేదు ప్రభువా. అయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అంత మాత్రమే కాదు నా తండ్రి ప్రభువా, నాయనా 30 అడుగుల తండ్రి ప్రభువా ఎత్తు, 20 అడుగుల వెడల్పు, మందం కలిగిన శక్తివంతమైన గట్టిగా ఉన్న ఎరుకు గోడలను తండ్రి ప్రభువా దేవా ఇశ్రాయేలీయుల ఎదుట తండ్రి ప్రభువా మీరు కొల్చారయ్యా. అది యెహోషువ తండ్రి ద్వారా మీరు జరిగించారయ్యా. తండ్రి ఈ యొక్క విషయము ద్వారా తండ్రి ప్రభువా అతని కీర్తి దేశమందంతటా వ్యాపించిపోయింది. అవును తండ్రి ప్రభువా, మాకుండేది ఒకే పేరే, మాకుండేది ఒకే బతుకు. ఈ ఒకే బతుకులో, ఈ ఒకే జీవితములో నా తండ్రి ప్రభువా జపన్య ద్వారా తండ్రి ఒక ఇశ్రాయేలీయుల వాళ్ళకే కాదు, మాకు కూడా ఒక వాగ్దానముగా మీరు ఇచ్చారు తండ్రి. నీకు వందనాలు ప్రభువా, నీకు స్తోత్రాలు, నీకు స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి ప్రభువా. మీకు ఖ్యాతిని, మంచి పేరును కలగజేతునని చెప్పారు కదా ప్రభువా. అవును తండ్రి ప్రభువా, మాకు ఖ్యాతిని కలగజేయండి అయ్యా, మాకు మంచి పేరును కలగజేయండి ప్రభువా. మమ్మలను ఘనపరచండి ప్రభువా, మమ్మలను ఎత్తి పట్టండి ప్రభువా. మమ్మలను తండ్రి నైనా తండ్రి స్తోత్రాలు నైనా ఒక ఉన్నతమైన స్థితిలో మీరు పెట్టండి నాయనా. అది నీకు మాత్రమే సాధ్యము తండ్రి అని ఇంతవరకు దేవా మేము వాక్యములు వినుటకు మీరు సహాయం చేశారు దేవా. నీకు వందనాలు ప్రభువా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఒక వ్యక్తికి నాయన కీర్తి కలగాలంటే అది ఊరిక వచ్చేది కాదని చివరిగా మీరు మాట్లాడారు తండ్రి. వందనాలు, స్తోత్రాలు అయినా మా ప్రభువు, మా రక్షకుడు ఈ లోకంలో శరీరధారిగా ఉన్న దినాలలో ప్రభువా నాయనా 40 పగళ్ళు 40 రాత్రులు అయ్యా అడవుల్లోకి వెళ్ళి, ఆ కొండలలోకి వెళ్ళి ఆహారం ఏ మాత్రం ముట్టకుండగా, నీళ్లు ఏ మాత్రం తాగకుండగా, శోధకుడు ఎంత శోధించినా శోధనకు లొంగకుండగా ఉన్నప్పుడు ప్రభువా అతడు ఎప్పుడైతే బయటికి వెళ్ళాడో సేవకు, అతని కీర్తి సిరియా దేశమంతటే వ్యాపించింది. అద్భుతాలు జరగడం మొదలైనాయి, స్వస్థతలు జరగడం మొదలైనాయి, విడుదల కార్యక్రమాలు జరగడం మొదలైనాయి. ఓను తండ్రి, ఒక వ్యక్తికి కీర్తి కలిగిందంటే, ఒక వ్యక్తి ఘనత కలిగిందంటే దాని వెనక ఎంతో ప్రయాస ఉంటుందని, దాని వెనక ఎంతో నాయన వేదన, కన్నీళ్ళు, కష్టం, బాధ ఉంటుందని వాక్యపు వెలుగులో నుండి మీరు తెలియజేశారు. వందనాలు, స్తోత్రాలనైనా. అవును ప్రభువా, మేము కూడా తండ్రి ఈ లోకములు ఉంటుండగా తండ్రి ప్రభువా అయ్యా క్రీస్తు స్వరూపములకి మేము రావాలి ప్రభువా. నాయన మాకు మంచి పేరు, మంచి ఖ్యాతిని కలగచేయమని ప్రార్థన చేస్తున్నాం. నీకు వందనాలు ప్రభువా, నీకు స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. నైనా విత్తబడిన వాక్కులను 30, 60, 100 నీవు ఫలింప
చేయమని ప్రార్థన చేస్తూ నిన్ను స్తుతిస్తూ నాయనా నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. ప్రభువా దేవా, యెహోషువకు తోడుగా ఉండినట్లుగా మాకు కూడా నువ్వు తోడుగా ఉంటూ తండ్రి మేము వెళుతున్న తండ్రి ఈ యొక్క విశ్వాస యాత్రలో తండ్రి మాకు అసాధ్యమైన సాధ్యపరిచి తండ్రి మీరే తండ్రి మాకు తండ్రి కీర్తి కలగజేయగలిగిన దేవుడవు, నీవే మాకు ఘనత కలగజేయగలిగిన దేవుడవు, నీవే మమ్మలను హెచ్చించగలిగిన దేవుడవు, నీవే మమ్మలను మహిమపరచగలిగిన దేవుడవు. దిఖా బి వరా సి కబా ది సిబి హెన్నౌ వికాం ది షోరి లిబి కబా ది సిబి కా. తండ్రి నీవే మా మధ్యలో ఉన్నందుకు నీకు వందనాలు ప్రభువా, నీకు స్తోత్రాలు తండ్రి. వచ్చిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకో, పేరు పేరు వరుసన తండ్రి బిడ్డలను తండ్రి బలహీనంగా ఎవరన్నా ఉంటే వారిని బలపరచమని ప్రార్థన చేస్తున్నా. కలవరంతో కలతతో ఉంటేనైనా ఆ కలవరం కలత నుంచి విడిపించమని ప్రార్థన చేస్తున్నాం. సమాధానం లేని వారికి మీరు సమాధానం కలగజేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. ఇరుకులో ఉన్న వారికి విశాలతను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రభువా, ఎవరు ఎట్టి హృదయం మనసుతో నీ యొద్దకు వచ్చారో తండ్రి, ఎవరు కూడా ఖాళీగా ఊరికే వెళ్ళకుండగా మీ దీవెనతో మీ ఆశీర్వాదంతో నీ తోడు వలన బిడ్డలకు సాధ్యం కావాలి, నీకు సాక్ష్యం చెప్పాలి ప్రభువా, సహాయం చేయమని ప్రార్థన చేస్తూ నిన్ను స్తుతిస్తున్నాను. దేవా నీకు వందనాలు ప్రభువా, నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. ది కామ్ ది లిబి కామ్ ది షోరి లిబి కబా ది సెమి కామ్. తండ్రి అవును ప్రభువా, ఈ దినం చాలామంది రాలేదు ప్రభు, వారిని క్షమించి మన్నించండి. రేపు ఆదివారం వారిని పట్టుకరండి తోలకరండి అని ప్రార్థన చేస్తూ మిమ్మల్ని స్తుతిస్తున్నాం దేవా. ఈ ప్రార్థన ఆలకించి కృప చూపించి ఈ వాక్యం మా అందరి హృదయాల్లో 36 నూరంతలుగా ఫలింపచేయమని పరిశుద్ధుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, 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 ఆమేన్.